అడవిలో కొన్ని వింత వింతమైన జంతువులు తిరుగుతున్నాయని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అయితే ఆ వింత జంతువులను పెట్టుకోవడానికి సర్చ్ టీం అయితే పంపి. సర్చ్ టీం ఎప్పుడు పంపించాం మేడం, కానీ వాళ్ళ చేత పట్టుకోవడం అవ్వదంట. ఎందుకంటే భూమి మీద ఎప్పుడు కనుగొని వింత వింతమైన జంతువులు అంట మేడం. వాటిని పట్టుకోవడానికి జెట్ ఫైటర్సే కావాలంట మేడం. అయితే ఇమీడియట్ ఇండియన్ ఆర్మీకి ఫోన్ చేసి జెట్ ఫైటర్స్ అయితే పిలిపించుకో. అలాగే మేడం, నేను ఇండియన్ ఆర్మీతో మాట్లాడతాను. నీకు పిడకల వచ్చిందా? అవును. మీ స్నేహితుడు మెసేజ్ పంపారు. ఏ మెసేజ్ పంపాడు? అడవికి ట్రిప్ మారిని మెగా విషయాల కోసం పార్క్ రా చెప్తా అని పార్క్ వస్తున్నాను రా అని చెప్పు. ఉంది. సరే పంపిస్తున్నా. ఏంటి ఫారెస్ట్ ట్రిప్ వేద్దామన్నావంట? అవును, ఫారెస్ట్ ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాను. నువ్వు వస్తావా? అయితే వెళ్దాం పద. ఈ పువ్వు బాగుంది, పీక్కుందాం ఉండు. నా చేయి కోసుకుంది. ఒకసారి చేయి చూపి. ఇంత బ్లడ్ పోతుంది, ఎందుకు పెట్టకపోయింటు నువ్వు? అవసరం ఉందా పెట్టేది? ఫస్ట్ ఇది డేంజరస్ అడవి అంట. ఒకసారి నీ వెనకలు చూడు, అక్కడేమో ఉంది. నీ వెనకలు కూడా ఏమో ఉంది, ఒకసారి చూడు. ఇక్కడేమో తేడాగా ఉంది, వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. ఆగండి, మేము మిమ్మల్ని ఏం చేయము. రేపు జరుగు యుద్ధం నుంచి మా జంతువుల్ని కాపాడండి ప్లీజ్. మా జంతువుల్ని కాపాడే వాళ్ళే లేరా? మేమెవరు కాపాడే పరిస్థితిలో లేము. వాళ్ళతో మాట్లాడిపెట్టి పరిగెత్తులు. లేరా? అసలు వాళ్ళు ఎందుకు కాపాడాలనుకుంటున్నారు తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి.